హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు, పెన్షనర్లకు 4 డీఏలు విడుదల, బకాయిలు అకౌంట్‌లో జమ. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే తమ దీర్ఘకాలిక సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య ధోరణిపై తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ మూసారాబాగ్‌లోని రెవెన్యూ భవన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ పలు కీలక తీర్మానాలు చేశారు. ఈ సమావేశానికి జేఏసీ రాష్ట్ర చైర్మన్ శ్రీ కె. లక్ష్మయ్య అధ్యక్షత వహించగా, నేషనల్ పెన్షనర్స్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ శ్రీ డి. సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్యాబినెట్‌లో విస్మరణపై తీవ్ర ఖండన. ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పెన్షన్లకు సంబంధించి ఒక్క అంశం కూడా ప్రస్తావనకు రాకపోవడాన్ని శ్రీ డి. సుధాకర్ గారు తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర అభివృద్ధికి దశాబ్దాల పాటు సేవ చేసి వృద్ధాప్యంలో విశ్రాంతి తీసుకుంటున్న లక్షలాది మంది పెన్షనర్లను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. ఇది పెన్షనర్ల పట్ల ప్రభుత్వంకున్న చిన్నచూపుకు, నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం అని ఆయన ఆరోపించారు. కీలక తీర్మానాలు, ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్లు. ఈ సమావేశంలో పెన్షనర్ల బృందం ఏకగ్రీవంగా పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. డీఏ/డీఆర్ బకాయిల తక్షణ విడుదల. జూలై నాటికి 5కు చేరుకున్న పెండింగ్ డీఏ/డీఆర్ బకాయిలను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని స్పష్టంగా తీర్మానించారు. పెరుగుతున్న ధరలతో జీవనం కష్టంగా మారిన తరుణంలో ఈ బకాయిలు తమకు అత్యవసరమని వారు పేర్కొన్నారు. రెండవది, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపు. ఇటీవల రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్కాష్మెంట్ వంటి పెన్షనరీ ప్రయోజనాలను నెలల తరబడి అందకపోవడం దారుణమని, వాటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడవది, పీఆర్సీ నివేదిక అమలు. వేతన సవరణ సంఘం పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకొని ఉద్యోగులతో పాటుగా పెన్షనర్లకి కూడా సంతృప్తికరమైన రీతిలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాలుగవది, ఈహెచ్ఎస్‌లో సమూల మార్పులు. ట్రస్ట్ బోర్డు ఏర్పాటు. కేవలం ఉద్యోగులకే పరిమితమైన ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ ట్రస్ట్ బోర్డులో పెన్షనర్ల ప్రతినిధులను కూడా చేర్చి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. నగదు రహిత చికిత్స. పేరుకే పరిమితమైన నగదు రహిత చికిత్సను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. అందరికీ ఆరోగ్య భద్రత. గ్రంథాలయ సంస్థలు, మార్కెట్ కమిటీలు, ఎయిడెడ్ సంస్థలు, యూనివర్సిటీ, నాన్ టీచింగ్ సిబ్బంది, రెసిడెన్షియల్ పాఠశాలల నుండి రిటైర్ అయిన పెన్షనర్లకి కూడా ఈహెచ్ఎస్ సౌకర్యం వర్తింపజేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భవిష్యత్ కార్యాచరణ. ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం. తమ సమస్యల తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేసేందుకు జేఏసీ ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించింది. చీఫ్ సెక్రటరీ వినతి. పైన పేర్కొన్న డిమాండ్లతో ఒక ప్రత్యేక వినతిపత్రాన్ని సిద్ధం చేసి చీఫ్ సెక్రటరీని కలిసి అందజేయాలని, పెన్షనర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కోరాలని నిర్ణయించారు. సమగ్ర కార్యాచరణకు పిలుపు. ప్రభుత్వ వైఖరి మారకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్లను సమీకరించి సమగ్ర కార్యాచరణకు, అవసరమైతే పోరాటానికి కూడా సిద్ధంగా ఉన్నామని నేతలు హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉదాసీనత వైఖరితో పెన్షనర్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మా గొంతుకను వినిపించేందుకు ఎలాంటి చర్యకైనా సిద్ధమని వారు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ పెన్షనర్స్‌లో పేరుకుపోయినటువంటి అసంతృప్తికి, ఆవేదనకు అద్దం పట్టింది సమావేశం. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో వారి ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని విశ్లేషకులు ఈ మేరకు భావిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్.